దేవుడు తోడై ఉంటే మనకు కలిగే మేలులు ప్రయోజనాలు ఏంటి? దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనే ఆ విషయాలను వాటిలో అన్నిటిని చెప్పుకోవడానికి కుదరదు. కొన్నిటిని జ్ఞాపకం చేసి నా మాటలు ముగించేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు ఏమని కోరుకుంటారు చెప్పండి? దేవుడు చెప్పాలి తోడుగా ఉండాలి అని కోరుకుంటారు. నాకు తోడుగా ఉండాలి, నా కుటుంబానికి తోడుగా ఉండాలి, మా పిల్లలకు తోడుగా ఉండాలి అని దేవుని యొక్క తోడులో ఉన్నటువంటి శ్రేష్టత నెరిగిన ప్రతి వ్యక్తి ఖచ్చితముగా ఆ దేవుని తోడును కోరుకుంటారు. మరి సేవకులం మేము కూడా నిత్యము దేవుని యొక్క తోడును కోరుకుంటాం. ఎందుకంటే దేవుని తోడు లేకపోతే దేవుని యొక్క సేవలో ముందుకు సాగలేం. దేవుని యొక్క తోడు లేకపోతే దేవుని యొక్క పనుల్లో దేవుని బిడ్డలారా ముందుకు సాగలేం. ఎందుకనగా దేవుని సేవలో కలిగే పోరాటములు అనేకములు, దేవుని సేవలో కలిగే అభ్యంతరాలు అనేకములు, దేవుని సేవలో కలిగే ఇబ్బందులు అనేకములు, ఎన్నో రీతులుగా ఎన్నో కోణాల్లో మరి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవలో పలు విధములైనటువంటి మరి ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఇలాంటివి ఎన్నో ఎదురవుతాయి. వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగాలి అంటే దేవుని తోడు తప్పక అవసరం. మనుషుని యొక్క తెలివితేటలు పనిచేయవు, మనుషుని యొక్క జ్ఞానం పనిచేయదు, మనుషుని యొక్క సామర్థ్యం పనిచేయదు, మనుషుని యొక్క టాలెంట్స్ ఏవి కూడా పనిచేయవు. దేవుని తోడే, దేవుని తోడుంటే చాలు, దేవుని తోడుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దినాన మోషేతో వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మోషే భక్తునితో దేవుడు చెప్తున్నాడు, బాబు మోషే, మీరు కనానుకి వెళ్ళండి, మీకు ముందుగా నా దూతను పంపిస్తాను, పితరులతో చెప్పినట్లుగా ఆ దేశాన్ని మీ సొంతం చేస్తాను, అయితే నేను మాత్రం మీతో రాను అంటాడు. అయ్యా, నీవు రాకుండగా, నీ తోడు లేకుండగా మేము ఏ మాత్రము ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము వెళ్ళము. నీ తోడు కలిగి ఈ అరణ్యములో ఉండడమే మాకు క్షేమం, గాని నీ తోడు లేకుండగా ఆ శ్రేష్టమైన దేశానికి వెళ్ళి కూడా మాకు ఏం ప్రయోజనం? గనక నీ తోడు కావలసిందే, నీ సన్నిధి మాకు కావలసిందే అని సాగిలపడి దేవుణ్ణి బ్రతిమలాడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటాడు. చబులు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని యొక్క తోడు మనము కలిగి ఉంటే మనకు కలిగే ప్రయోజనాల్లో కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథము 2వ గ్రంథం అండి, 5వ అధ్యాయం 10వ వాక్యములో చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 5:10 చదువుదామండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా అతనికి తోడుగా ఉండెను. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదును గురించి వ్రాయబడినటువంటి ఒక చక్కటి మాట, దావీదు అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చాడంట. మామూలుగా అతడు ఏ స్థితిలో నుండి వచ్చాడు చెప్పండి? ముందు గొర్రెలు కాచుకునే స్థితిలో నుండి వచ్చిన వాడు. కానీ అతడు అంతకంతకు వృద్ధి చెందుతూ వచ్చాడు. ఎంతగా అభివృద్ధి చెందుతూ వచ్చాడంటే, ఇజ్రాయేలు దేశం అనబడే దేవుని ప్రజలను మరి అతి ఆశీర్వాదకరముగా
పాలించే ఒక గొప్ప రాజు స్థానానికి అతడు ఎదుగుతూ వచ్చాడు. అంతగా అభివృద్ధి చెందడానికి, అంతగా అతడు ఎదగడానికి, అంతగా అతడు ఆశీర్వదించబడడానికి, ఒక గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు, గొర్రెల దొడ్డిలో తిరిగినటువంటి వాడు, గొర్రెలతో తిరిగిన వాడు, అడవుల్లో తిరిగిన వాడు, ఎడారుల్లో తిరిగిన వాడు, లోయల్లో తిరిగినటువంటి వాడు, ఓ దేవుని బిడ్డలారా, చాలని బట్టలు తొడుక్కొని ఆ ప్రకారముగా ఇంటి ముఖము లేకుండా, ఓ పట్టణ ముఖము లేకుండా, కుటుంబముతో ఉండకుండా ఒంటరిగా దూరములో ఇలాగా జీవితాన్ని గడుపుతూ వచ్చినటువంటి తను అంతకంతకు వర్ధిల్లుతూ రావడానికి, ఒక గొప్ప మహారాజుగా అతడు ఎదగడానికి ఒక గొప్ప కారణం ఏంటంటే, మనం అనుకుంటాం తన టాలెంట్స్ ఏమని అనుకుంటాము, అవి తర్వాత, కానీ అంతకంటే మిన్నగా ముందు దేవుని యొక్క తోడు. ఇక్కడ ఈ వాక్యంలో ఎట్లా చదువుకోవాలంటే, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అతనికి తోడుగా ఉండెను గనక దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమేనండి, నీ స్థితి ఏమైనా, నీ స్థాయి ఏమైనా, ఇదిగో అంతగా జ్ఞానం లేకపోవచ్చు, అంతగా తెలివి లేకపోవచ్చు, అంతగా సామర్థ్యం లేకపోవచ్చు, అంతగా స్థితి లేకపోవచ్చు, అంతగా స్తోమత లేకపోవచ్చు, అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క తోడు మన జీవితానికి ఉంటే చాలండి. ఖచ్చితముగా ప్రతి పరిస్థితిని మనం అధిగమించి ఖచ్చితముగా అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడగలుగుతాం, పొందగలుగుతాం, అనుభవించగలుగుతాం. వీటికి తోడు ఇదే 3వ అధ్యాయంలో ఇంకొక మాట చూడండి. 3వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం అండి. సౌలు కుటుంబీకులకును దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు రాజులే, దావీదు రాజే, సౌలు రాజే, ఇద్దరు ఒకే దేశమును పరిపాలించినటువంటి వారే. ఇజ్రాయేలు అనే దేశమును పరిపాలించారు. ఆనాడు పూర్వపు దినాల్లో ఇజ్రాయేలు దేశం అనేది ఉంది, ఈ ప్రస్తుత కాలంలో ఇస్రాయేలు దేశం అనేది ఉన్నది. స్తోత్రం. ప్రపంచ పటంలో ఆ దేశమును గురించి వెదిగితే చైనా దేశం బాగా కనబడుతుంది, రష్యా దేశం బాగా కనబడుతుంది, అమెరికా దేశం బాగా కనబడుతుంది, ఇండియా బాగా కనబడుతుంది మ్యాప్లో. ఇజ్రాయెల్ దేశమును కనుగొనాలంటే బాగా జాగ్రత్తగా వెతకాలి. చాలా చిన్న దేశం, కానీ అది ఎంతో చరిత్ర కలిగినటువంటి దేశం. దేవుడు ఏర్పాటు చేసిన దేశం, దేవుడు కోరుకున్నటువంటి దేశం, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి ప్రజలు నివసించుచున్నటువంటి దేశం. దేవుని బిడ్డలారా, ఆ దేశం ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉంది. ఆనాడు ఆ దేశమును పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు సౌలు, 2వ రాజు వచ్చేసి దావీదు. ఇరువురు దేవుని చేత ఎన్నుకోబడిన వారే, ఇరువురు దేవుణ్ణి విశ్వసించిన వారే, ఇరువురు దేవుణ్ణి ఆరాధించిన వారే, ఇరువురు దేవుని ఆత్మను కలిగినటువంటి వారే, ఇరువురు ఒకే దేశాన్ని పాలించిన వారే, ఇరువురు సమాన కాలం, ఇరువురు 40 సంవత్సరాలు పాలించారు. కానీ ఒక రాజేమో, మొదటి రాజు సౌలు రాజేమో కొంతకాలానికి అంతకంతకు నీరసిల్లుతూ వచ్చాడు. మరొక రాజు అనగా దావీదు రాజు అయితే అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చారు. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప వ్యత్యాసం ఏంటంటే, ఆయన అనగా దావీదు రాజు అంతకంతకు వర్ధిల్లడానికి, అభివృద్ధి చెందడానికి కారణం, ఇదిగో సౌలు రాజు అతని కుటుంబం అంతకంతకు నీరసిల్లడానికి కారణం ఏంటంటే, దేవుని జనాంగమా గమనించండి, సౌలు రాజుకు దేవుని తోడు లేకపోయింది. అంటే మొదటి దినాల్లో దేవుని తోడు ఉండింది, తర్వాత బైబిల్లో రాయబడింది యెహోవా ఆత్మ ఆయనను విడిచిపోయెను అని రాయబడింది. దేవుని ఆత్మ ఆయనకు దూరం అయిపోయాడు, దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోయింది, దేవుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గనక దేవుని బిడ్డ అతడు అంతకంతకు తర్వాత ఎంతగానో వృద్ధి చెందినవాడు. అతడు కూడా ఏం మొదటిగా గొప్పవాడేం కాదు, అతడు కూడా గాడిదల చుట్టూ తిరిగినటువంటి వాడు.
తన తండ్రి గాడిదలు తప్పించుకొని పోతే వాటిని వెతకడానికి వెళ్ళినటువంటి వాడు. అలాంటి వ్యక్తిని ఏరికోరి దేవుడు తన దేశ జనుల మీద రాజుగా, మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు, నిలబెట్టాడు. అతన్ని కూడా కనికరించాడు, అతన్ని కూడా లేవనెత్తాడు, అతన్ని కూడా దేవుని బిడ్డలను ఆశీర్వదించాడు. కానీ కొంతకాలానికి దేవుని యొక్క తోడు అతడు కోల్పోయాడు. ప్రభు ఆత్మ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు గనక అంతకంతకు ఏమవుతా వచ్చింది, అతని కుటుంబం నీరసిల్లిపోతా వచ్చింది. నిజమేనండి, దేవుని యొక్క తోడు ఏ మనిషికి ఉండదో, దేవుని యొక్క తోడు ఏ కుటుంబానికి ఉండదో, ఖచ్చితంగా ఒక దినాన నీరసిల్లక తప్పదు. అందుకే విశ్వాసులు జాగ్రత్తగా గమనించాలి, దేవుని బిడ్డలు జాగ్రత్తగా యోచించాలి, మెలకువ కలిగి ఉండాలి. ఏనాడు కూడా, ఏ దినము కూడా దేవుని యొక్క ఆత్మ, దేవుని సన్నిధి మనకు దూరము కాకుండా చూసుకోవాలి. దేవుని తోడును అందరూ కోరుకుంటారు, దేవుని సన్నిధిని అందరూ ఆశిస్తారు. మంచిదే, ఆయన కూడా తోడుగా ఉండాలని ఆశించిన దేవుడు. మన దేవునికి ఒక పేరేంటంటే ఇమ్మానుయేలు అని. స్తోత్రం. మన దేవునికి ఒక పేరేంటి చెప్పండి, చెప్పాలి అందరూ. ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉండెను అని. స్తోత్రం. మనుషునికి తోడుగా ఉండడం కోసమే ఆయన నరునిగా ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఒక మనుషునికి తోడుగా ఉండాలంటే ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. అయితే ఆ తోడు మనం ఎన్నడూ కూడా పోగొట్టుకోకూడదు. దేవుని ఆత్మ మనల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మను దేవుడిచ్చేది ఎందుకంటే, ఆత్మతో మనల్ని నింపేది ఎందుకంటే, దేవుడు మనకు తోడుగా ఉండడం కోసం. చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, ఆత్మను ఆర్పకండి, చెప్పాలి, ఆత్మను దుఃఖపరచకండి. దేవుడు మనకు తోడుగా ఉండాలనే దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నాడో తెలుసా, ఆత్మతో నింపుతున్నాడు, ఆత్మతో అభిషేకిస్తున్నాడు. ఆ ఆత్మను పొందిన తర్వాత పరిశుద్ధాత్మను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మను ఆర్పకండి, ఆత్మను దుఃఖపరచకండి. ఇశ్రాయేలీయులు యెహోవా ఆత్మను దుఃఖపరిచారంట, పలుమార్లు దుఃఖపరిచారంట. దేవుని బిడ్డ, మన జీవితంలో మనం అలా ఉండకూడదు. ఆ దేవుని తోడును మనం ఎల్లవేళలా కలిగి ఉండడానికి ఇష్టపడాలి. అయితే దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు, అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. స్తోత్రం. యోసేపుని గురించి ఒక చక్కటి మాట ఆదికాండము 39వ అధ్యాయం 2వ వాక్యం చదువుదామండి. ఆదికాండం 39:2లో యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడైనటువంటి ఐగుప్తీయుని ఇంట యెహోవా అతనికి తోడై ఉండెననియు సఫలము చేసెనని అతని యజమానుడు చూచినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. యోసేపునకు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి అతడు ఏమవుతూ వచ్చాడంట, వర్ధిల్లుతూ వచ్చాడు. ఎక్కడండి, ఎక్కడ వర్ధిల్లుతూ వచ్చాడు? చెప్పాలి. ఎక్కడ? వాస్తవంగా యోసేపు దేవుని బిడ్డ. గమనించండి, అన్నల చేత తిరస్కరించబడిన వాడు, తల్లిదండ్రులకు దూరమైపోయినటువంటి వాడు, సొంత ప్రాంతానికి, దేశానికి, జనులకు దూరమైనటువంటి వాడు, ఒక పరాయి దేశమునకు, తాను ఎరగనటువంటి దేశమునకు ఒక బానిసగా, పనివాడుగా అమ్ముడబోయినటువంటి వాడు. పరాయి దేశంలో ఇంటి దగ్గరనేమో సౌఖ్యంగా పెరిగాడు, అల్లారు ముద్దుగా పెరిగాడు, దేవుని బిడ్డలారా మంచి స్థితిలో ఎదుగుతూ వచ్చాడు. కానీ యవ్వన కాలములో, లేత వయసులో దేవుని బిడ్డలారా అందరి తిరస్కారానికి దూరం అయిపోయి పరాయి దేశంలో ఒక పనివాడుగా అతడు అమ్ముడుపోయాడు. అయినా సరే పరాయి దేశంలో ఒక అన్యుడైనటువంటి యజమాని ఇంటిలో పనివాడుగా అక్కడ కొనబడినాడు. అక్కడికి వెళ్ళాడండి. అయినా సరే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక ఆ పనివాడుగా ఉన్నటువంటి యోసేపు వర్ధిల్లుతూ వచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? తనకు దేవుడు తోడుగా ఉండడం ఎవరు చూశారంట?
చెప్పాలి. తన యజమానుడు గమనించాడు, ఒక అన్యుడు గమనించాడు. అంటే యోసేపు నమ్మిన దేవుడు ఎవరో ఎవరికి తెలిసిపోయింది? అన్యుడైనటువంటి యజమానునికి తెలిసిపోయింది. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ వ్యాపారం చేసినా, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ చిన్న అల్పమైనటువంటి పని అయినా సరే, నీ దేవుడు నీకు తోడుగా ఉండడము ఇతరులు చూడాలి, ఇతరులు గమనించాలి. అదండి నిజమైన విశ్వాస జీవితం. దేవుని బిడ్డ, ఒక పనివాడు నిజంగా పనివాడుగా అక్కడ అడుగు పెట్టాడు. నిజంగా ఆ యొక్క ఐగుప్తీయులు వాస్తవంగానే నిన్ననే వాక్యం విన్నాం, వారు భయంకరమైన గర్విష్ఠులు మాత్రమే కాకుండా వారు ఎవరిని లెక్క చేసేవారు కాదు. అయినా సరే ఇజ్రాయేలీల దేవుడు అంటే వాళ్ళకి గిట్టదు. కానీ యోసేపును బట్టి, యోసేపు నమ్మినటువంటి దేవుడు యోసేపునకు, ఈ యవనునికి దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు ఏ పని చేసినా సరే అదేమవుతా వచ్చిందంట చెప్పండి? సఫలమవుతా వచ్చింది. యజమానుడు ఏ పని అప్పగించాడో, యజమానుడు ఏ వ్యాపకం అప్పగించేశాడో, దేవుని బిడ్డలారా, వ్యాపారం అప్పగించాడో, పని అప్పగించాడో, పొలం అప్పగించాడో, ఇంకా ఏది అప్పగించాడో, మరి ఆ యోసేపు ఏది చేసినా సరే దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? సఫలం చేస్తా వచ్చాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు చేసిన పని అంతటిని సఫలం చేస్తా వస్తున్నాడు గనక అని చెప్పి ఆ యజమానుడు గమనించి అన్నిటిపైన అతన్ని ఏం చేశాడు చెప్పండి? దేవుని బిడ్డలారా, అవును, గృహ నిర్వాహకునిగా పెట్టేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అవును, ఇక్కడ ఒక చక్కటి అద్భుతమైనటువంటి సత్యము పాఠము మనకు ఆదరణ, ధైర్యం కలిగించే సంగతి ఏందో తెలుసా? నువ్వు ఒంటరి వాడవైనా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అనేకుల తిరస్కారానికి నువ్వు గురవుతూ ఉండినా భయపడాల్సిన అవసరత లేదు. అనేకులు నిన్ను దూషించవచ్చు, తిరస్కరించవచ్చు, నిన్ను లెక్క పెట్టకపోవచ్చు. ఓ దేవుని బిడ్డలారా, నిన్ను చులకనగా ఎంచవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు, నువ్వు ఎందుకు పనికిరాని వానివని అనుకోవచ్చు. అయినా భయపడాల్సిన అవసరం లేదు. రక్త సంబంధులు నిన్ను తిరస్కరించవచ్చు, దేవుని బిడ్డ అయినపోయినటువంటి వారు తిరస్కరించవచ్చు, ఇతరుల చేత దూషించబడవచ్చు. ఏ పరిస్థితి అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. దేవుని తోడుంటే చాలు. హల్లెలూయా. మనం పని వాళ్ళముగా ఉండినా సరే అందులో కూడా ఏమవుతాం చెప్పండి? అందులో కూడా దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. దేవుని తోడుంటే చాలు, దేవుని తోడుంటే చాలు. దేవుడు సర్వశక్తుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వాధికారం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నిటిని చేయగలిగిన సమర్థుడు. యెహోవానైన నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? సర్వశక్తుడు తోడుగా ఉంటే ఇంక ఏం కావాలండి? సర్వశక్తుడు మనతో ఉంటే ఇంక ఏం కావాలి? మనకి ఏమి లోటు? సర్వశక్తుడు మనతో ఉండడం ఎంత భాగ్యం, ఎంత ధన్యకరం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ అల్పమైనటువంటి స్థితిలో ఉన్న, తిరస్కారానికి లోనవుతున్న వారమైనా, అందరి చేత దూషణకు లోనైన వారమైనా, తిరస్కారానికి లోనైన వారమైనా, దేవుని తోడుంటే చాలు. తిరస్కరించిన అన్నలందరూ ఏమయ్యారో చెప్పండి? అదే యోసేపు దగ్గరికి సంచులు పట్టుకొని వచ్చారు, జోలెలు పట్టుకొని వచ్చారు. అయ్యా అయ్యా, మాకేమైనా డబ్బులు ఇస్తామయ్యా, సాయం చేస్తారయ్యా అని వచ్చేసారు. ఒకప్పుడు వాళ్ళ ఎన్నికలో లేడు, ఒకప్పుడు వారి ఆలోచనలలో లేడు, ఒకప్పుడు దేవుని బిడ్డలారా వారి దృష్టిలో లేడు. అందుకే కదా అతన్ని తిరస్కరించింది, చంపడానికి కూడా ప్రయత్నం చేసింది. అందుకే కదా దేవుని బిడ్డలారా. అయితే ఆ చిన్నవానికి దేవాది దేవుడు సర్వశక్తుడు తోడుగా ఉండడాన్ని బట్టి అతడు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఇస్సాకుని గురించి ఒక చక్కటి మాట, ఆదికాండం 26:3. ఆదికాండం 26:3. ఓ ఇస్సాకు, ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకునకు దేవుడు ప్రత్యక్షమై, ఇస్సాకు అంటే ఎవరు చెప్పండి? మీ సంఘంలో ఎవరైనా ఇక్కడ సంఘంలో ఇస్సాకు ఉన్నారా? ఎవరు లేరా? స్తోత్రం, హల్లెలూయా. ఉన్నారమ్మా? చేయి చూపుతున్నా. హల్లెలూయా అన్నావా? సారీ.
దేవుని బిడ్డ ఇస్సాకు ఒంటరివాడైపోయాడు, పరాయి దేశంలో ఉన్నాడు, వాళ్ళ అసూయకు లోనవుతూ ఉన్నాడు, తిరస్కారానికి లోనవుతున్నాడు. ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చేసింది. మరలా తిరిగి ఈజిప్టుకు వెళ్ళిపోదామా అని అనుకుంటున్నాడు. అయితే అలాంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై, బాబు నేను చూపించిన ప్రకారంగా నువ్వు ఆ స్థలంలో ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అదే శత్రువుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఇస్సాకు పొలములో ఏం వేశాడు చెప్పండి? పంట వేస్తే 100 పంట వచ్చేసిందంట. పొలములో విత్తనం వేశాడు, పొలములో దేవుని బిడ్డలారా విత్తనము నాటాడు, అది 100 ఫలం వచ్చేసింది, పంట వచ్చేసింది. దేవుని యొక్క తోడు ఉంటే చాలండి, అది ఏ ప్రాంతమైనా ఏ స్థలమైనా, స్తోత్రం, ఏ పరిస్థితి అయినా మన జీవితంలో తగినటువంటి దీవెన అభివృద్ధిని మనం పొందగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క తోడు ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం, అభివృద్ధి అండి. తర్వాత చూడండి మరొక మాట, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యమును చదువుకుందామండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముందు వాక్యాన్ని కూడా చదవండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్ల అతడు ఏం పొందుతూ వచ్చాడంటే చెప్పండి? జయం పొందుతూ వచ్చాడు. దేవుని తోడుంటే ఆశీర్వాదం, అభివృద్ధి. రెండవది, దేవుని తోడుంటే మనకేం కలుగుతుంది? జయం కలుగుతుంది. స్తోత్రం. ఇక్కడ హిజ్కియా రాజు, దేవుని బిడ్డలారా, ఈ హిజ్కియా రాజు జీవించినటువంటి దినాల్లో భయంకరమైనటువంటి శత్రు పోరాటం, భయంకరమైనటువంటి యుద్ధాలు. ఆనాడు వారి పొరుగు దేశము అయినటువంటి ఇజ్రాయెల్ దేశం అప్పటికి అంతరించిపోయింది. ఆ రాజులు బలహీనమైపోయారు, వేరే శత్రువులకు అప్పగించబడ్డారు. యూదా దేశం, యూదా దేశానికి హిజ్కియా రాజు, చిన్న దేశం. ఆనాడు ప్రపంచంలో ఒక బలమైనటువంటి సామ్రాజ్యం ఉండింది, వారి పేరు అష్షూరియులు. ఏం పేరండి? అష్షూరు సామ్రాజ్యం. అనేక దేశాల మీదకి వెళ్ళి యుద్ధాలు చేస్తూ అన్ని దేశాలను జయించుకుంటూ సొంతం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మిగిలింది ఏ దేశం? యూదా దేశం. యూదా దేశం మీదకి వచ్చారు. బాబు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా? నీ దేవుడు నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? మేము జయించిన దేశాల దేవతలు ఏమయ్యారు? మా చేతుల్లో నుండి వారి ప్రజలను కాపాడగలిగారా? మీ పరిస్థితి కూడా అంతే. మర్యాదగా మాకు లొంగిపోండి, మర్యాదగా మాకు లొంగిపోండి అని బెదిరింపులు వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, అయితే ఈయన భయపడలేదు. స్తోత్రం. సర్వశక్తుడు కోరుకున్నటువంటి నగరమైనటువంటి యెరూషలేమును ఒక అన్య రాజుకు ఎందుకు అప్పగించాలి? స్తోత్రం. దేవుడు ఆ నగరాన్ని కోరుకున్నాడు, దేవుడు ఆ నగరాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి ఆ నగరాన్ని ఎందుకు ఇదిగో ఈ యొక్క అన్యునికి అప్పగించాలి? అప్పగించను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తుడు అని చెప్పి దేవుని బిడ్డలారా మరి దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ శత్రు సైన్యమే దిక్కుమాలినటువంటి చావు చచ్చిపోయింది. దేవుడు హిజ్కియా తరపున దూతను పంపించాడు, సైన్యముతో పోరాడాడు. తెల్లారేసరికి 1,80,000 మంది హతులైపోయారు. ఇక్కడ మనం చదువుకుంటున్న మాట ఏంటంటే, హిజ్కియా రాజు వెళ్ళిన చోట నెల అతనికి ఏం కలుగుతూ వచ్చింది? అనేకమైన యుద్ధాలు, అనేకమైనటువంటి సమస్యలు.
అనేకమైన పోరాటాలు, శత్రు పోరాటాలు ఎదురవుతా వచ్చాయి. అయినా సరే ఇతడు పోయిన చోటనల్లా అతనికి జయం వచ్చింది. కారణం ఏంటంటే అతని బలాన్ని బట్టి కాదు, అతని తెలివితేటలను బట్టి కాదు, అతని సామర్థ్యాన్ని బట్టి కాదు, అతని నైపుణ్యమును బట్టి కాదు, అతని చాకచక్యాన్ని బట్టి కాదు. దేవుని బిడ్డ, దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి అతనికి జయం వస్తూ వచ్చింది. ఈనాడు కూడా విశ్వాసి, నా జీవితంలో మనం జయం ఎప్పుడు చూడగలుగుతాం తెలుసా? స్తోత్రం. వినాలి. మనం జయం ఎప్పుడు చూడగలుగుతాం తెలుసా? దేవుని తోడున్నప్పుడే. అంటే మేమేం యుద్ధాలు చేయడం లేదండి, మాకేం శత్రువులు లేరండి, మేమేమి సైనికులమా లేదా రాజులమా సైన్యాధిపతులమా అని అనుకోవచ్చు. కానీ ఒక విశ్వాసి జీవితం, ఒక క్రైస్తవుని జీవితం పోరాటముతో కూడింది. స్తోత్రం. అయ్యా వింటున్నారా? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు ఏం పొందుతాడంటే చెప్పండి? ఖచ్చితంగా హింస, శ్రమ పొందుతాడు. తిమోతి, మంచి సైనికుని వలె నీవు పోరాడు అని ఒక హెచ్చరిక. ఓ విశ్వాసి, నువ్వు నిజమైన, యోగ్యమైన, నమ్మకమైన, దేవునికి ప్రీతికరమైనటువంటి చక్కటి భక్తి జీవితం, విశ్వాసి జీవితం నువ్వు గడపాలి అంటే అది అంత సులువు కాదు, ఒక పోరాటముతో కూడినటువంటిదిగా ఉంది. స్తోత్రం. కొన్నిసార్లు నువ్వు ప్రభువులోకి అడుగు పెట్టినప్పుడే అందరూ నీ మిత్రులు కూడా నీకు విరోధులు అవుతారు. కొన్నిసార్లు కుటుంబం కూడా మనకు విరోధం అవుతుంది, బంధుమిత్రాదులు మనకు విరోధులు అవుతారు. ఇలాగెన్నో మనుషుల ద్వారా, దుష్టుని ద్వారా. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి మారు మనసు రక్షణ పొందావో, దేవునిలో నమ్మకమైన, ప్రియమైన, యోగ్యమైన జీవితం గడపాలని నువ్వు ఆశించావో, ఆ రోజు నుంచి సైతానుడు భయంకరంగా నీ మీద పోరాటం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రీతిగా నిన్ను ఇబ్బంది పట్టి, ఏదో ఒక రీతిగా నిన్ను బలహీనపరిచి, ఏదో ఒక రీతిగా నిన్ను చల్లార్చి, లోక సంబంధమైన విషయాలలో మునిగిపోయేటట్లుగా, శరీర సంబంధమైన క్రియల్లో మునిగిపోయేటట్లుగా, దేవుని గురించిన, దేవుని రాజ్యమును గురించినటువంటి ఆశలు, ఆశయాలు, ఆ యొక్క తపన, నిరీక్షణంతా కూడా చల్లారిపోవున్నట్లుగా చేసి తిరిగి మరలా నిన్ను లోకములో పడవేయాలని, తిరిగి మరలా నిన్ను వాడు గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఎన్నో రీతిలుగా సాతానుడు ప్రయత్నం చేస్తాడు. నీ ఇంటిలోనే సమస్యలు పుట్టిస్తాడు, నీ కుటుంబంలోనే సమస్యలు పుట్టిస్తాడు, నీ అయిన పోయిన వారి మధ్యనే సమస్యలు పుట్టిస్తాడు, నీ ఇరుగు పొరుగు వారి మధ్యనే సమస్యలు పుట్టిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, దూషణలు ఎదురవుతాయి. నువ్వు ఊహించనటువంటి పరిణామాలు ఎన్నో దుష్టుడు కలగజేస్తాడు. అయితే వాటన్నిటిని తట్టుకొని నువ్వు జయం ఎప్పుడు పొందగలుగుతావు తెలుసా? దేవుడు, చెప్పండి, దేవుడు తోడుగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిచర్య చేస్తున్నటువంటి మా సంఘములో దేవుని బిడ్డలారా, ఎంతో మంది విశ్వాసులు భయంకరమైన శ్రమలు, భయంకరమైన సమస్యలు, భయంకరమైన పోరాటాలు, భయంకరమైనటువంటి ఇబ్బందులు, బలహీనతలు, ఇలాంటి వాటిని ఎన్నో ఎదుర్కొంటూ వచ్చారు. ఇంకా ఈ విశ్వాస జీవితాన్ని గడపలేమో అన్నటువంటి దేవుని బిడ్డలారా స్థితికి వచ్చినట్లుగా అంతటి ఇబ్బందులు, ఇరుకులు. అయితే వాటన్నిటిని అధిగమించి ఎంతోమంది విశ్వాసులు ముందుకు సాగిపోతుండగా చూస్తున్నాను. కారణం, దేవుడు తోడున్నప్పుడే అది సాధ్యమవుతుంది. మా జీవితంలో, సేవా జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు. వీటన్నిటిపైన మేము జయం ఎప్పుడు పొందగలుగుతామంటే దేవుని తోడు ఉన్నప్పుడే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన కష్టాలు, శ్రమలు, నేను ఊహించని పరిణామాలు, పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు ఓ దినాన కన్నీళ్లు పెట్టుకొని నేను, నా భార్య, పిల్లలం భయంకరంగా ఏడ్చి, ప్రభువా నువ్వు ఎక్కడున్నావయ్యా అని ఓ దినాన ఒక మాట అన్నాను దేవునితో. వెంటనే ప్రభు అన్నారు, ఇదిగో
నీకు ఈ శ్రమలు, ఈ సమస్యలు ప్రారంభం కాకముందే నేను నీతో ఉన్నానని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, ఆయన తోడుంటే చాలు, నెమ్మది నెమ్మదిగా వాటిని అధిగమించుచు ముందుకు సాగిపోగలుగుతాం. హిజ్కియా రాజుకు ఎన్నో పోరాటములు, దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి అద్భుతమైనటువంటి జయాన్ని పొందుతూ వచ్చాడు. కనుక ప్రియ విశ్వాసి సోదరుడా, సోదరి, నీ జీవితంలో దేవుని తోడుంటే చాలు. నీ జీవితంలో దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే చాలు. నీ జీవితంలో దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటే చాలు. నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అనానుకూల పరిస్థితులు ఎదురైనా, అనారోగ్యాలు ఎదురైనా సరే, వాటన్నిటిని అధిగమించి జయాన్ని పొందగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 28వ వాక్యం. ఎజ్రా గ్రంథము 7:28. నా దేవుడైనటువంటి యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని తోడుంటే మనము అన్ని విషయాల్లో బలాన్ని పొందగలుగుతాం. స్తోత్రం. ఎజ్రా తేటగా భక్తుడు చెప్తున్నాడు. నిజంగా ఈ ఎజ్రా దేవుని బిడ్డలారా, మరి బబులోను దేశంలో ఉన్నాడు, పారసిక దేశంలో ఉన్నాడు. సొంత దేశానికి రావాలి, యెరూషలేములోకి రావాలి. అక్కడ మందిరము కట్టబడింది, ఆరాధనలు జరిపించాలి, యాజక పరిచర్య జరిగించాలి. అక్కడ ప్రజలకు వాక్యాన్ని బోధించి దేవుని బిడ్డలారా వారిని ఆత్మీయతలోనికి నడిపించాలి. ఆ గొప్ప బాధ్యత ఆయనకు అప్పగించబడింది. అలాంటి సమయంలో రాజు నుండి అనుమతి కలిగింది దేవుని బిడ్డలారా సొంత దేశానికి వెళ్ళడానికి. కానీ పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నాయి, చాలా ఇరుకుగా ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వెళ్ళడానికి కష్టమే, అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేయడానికి కష్టమే. అయితే దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు కదా, దేవుడు నాకు తోడుగా ఉండడాన్ని బట్టి, ఆయన హస్తము నాకు తోడుగా ఉండడాన్ని బట్టి నేను బలపరచబన్నాను. అవును, ఆయన ఆ బలాన్ని పొందుకొని క్షేమంగా యెరూషలేమునికి వెళ్ళాడు. అక్కడ అద్భుతమైనటువంటి దేవుని యొక్క సేవ చేశాడు. ఇశ్రాయేలీయులకు వాక్యాన్ని ప్రకటించారు. ప్రజలు గుండెలు బాదుకొని కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి ప్రభు వైపుకు తిరిగారు. గొప్ప ఉద్యమం ప్రారంభమైంది. ఆనాడు ప్రారంభమైనటువంటి ఉద్యమం యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కొనసాగిందంట. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సేవకులమైనటువంటి మనకు బలాన్ని ఇచ్చే ఒక చక్కటి మాట. దేవుని తోడుంటే చాలు, మనం బలపరచబడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సేవ చేయలేనేమో, ఇదిగో నేను ముందుకు సాగలేనేమో, నా వల్ల కాదేమో అని అనిపించవచ్చు. కానీ దేవుని హస్తము తోడుంటే చాలు, బలాన్ని పొందగలుగుతాం, దేవుని పనిలో ముందుకు సాగిపోగలుగుతాం. విశ్వాసి, నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడు బలపరచబడగలుగుతావు, ఎప్పుడు నువ్వు ధైర్యాన్ని పొందగలుగుతావు, ఎప్పుడు నువ్వు ఆదరణ పొందగలుగుతావు, ఎప్పుడు నువ్వు శక్తిని పొందుకొని ముందుకు సాగగలుగుతావు అంటే దేవుని తోడుంటే చాలు. ఎజ్రా భక్తుడు తేటగా ఈ మాట చెప్తున్నాడు. ఇంకొక మాట చూడండి, యెహోషువ గ్రంథం 6:29. యెహోషువ 6:29లో 27లో స్తోత్రం. యెహోషువ 6:27లో చదువుదామండి. యెహోవా ఏమండి, యెహోషువకి తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. స్తోత్రం. నీ గొప్పతనాన్ని గురించి నువ్వు ఎప్పుడు చెప్పుకోవాల్సిన పనిలా అయ్యా, మన గొప్పతనాన్ని గురించి మనం ఎప్పుడు చెప్పుకోవాల్సిన పనిలా. లోకంలో చాలా చోట్ల ఏమైందంటే వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం ఎక్కువైపోయింది. దీన్ని ఏమంటారు చెప్పండి? సొంత డబ్బా వాయించుకోవడము అంటారు. అయ్యలారా, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడంట. అతని కీర్తి ఏమైంది? దేశమంతటా వ్యాపించింది. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? నిజముగా దేవుని తోడు నాకు, నా కుటుంబానికి నిత్యం ఉండాలి అని అనిపించిందా లేదా చెప్పండి. అనిపించే వాళ్ళకి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతులు ఎత్తారా? అందరూ స్తోత్రం చెప్పారా? హల్లెలూయా,
హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? వేరే వాటిలో నిమగ్నమై ఉన్నారా? అయ్యలారా, అమ్మా వెనకాల కూర్చున్న వాళ్ళు అయ్యలారా, స్తోత్రం. దేవుని తోడు ఉంటే ఆశీర్వాదం, అభివృద్ధి. దేవుని తోడుంటే జయం. దేవుని తోడుంటే ఆత్మలో బలం. హల్లెలూయా, హల్లెలూయా. దినదినము మా బాహ్య పురుషుడు కృషించిపోతా ఉండినా అంతరంగ పురుషుడు నూతనమైనటువంటి బలాన్ని పొందుతున్నాడు. కారణం దేవుని తోడు ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట, శరీరము కృషిస్తూ ఉంది. ఆయన శరీరములో కూడా కొన్ని బలహీనతలు, కొన్ని అనారోగ్యాలు దేవుని బిడ్డలారా కృషించిపోతా ఉంది. అయితే అతని అంతరంగ పురుషుడు, అతని ఆత్మ మాత్రం రోజు రోజు బలం పొందుతుంది. విశ్వాసి ఖచ్చితంగా ఆ శ్రేష్టమైన అనుభవంలోకి రావాలి. మనమందరం ఆ శ్రేష్టమైన అనుభవంలోనికి వచ్చుదుముగాక. అందుకు ఆత్మదేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. రోజు రోజుకు నీ ఆత్మ బలపడుతూ రావాలి. రోజు రోజుకు నువ్వు అంతరంగములో శక్తిని పొందుతూ రావాలి. శనివారపు ఆత్మకూటానికి వచ్చినప్పుడు, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా ఇలాంటి సభల్లో నువ్వు పాల్గొన్నప్పుడు నీ ఆత్మ బలపరచబడాలి. నువ్వు అంతరంగమందు శక్తిని పొందాలి. సభలు ఎందుకు ఏర్పాటు చేసింది చెప్పండి? స్తోత్రం. మీ అయ్యగారు సభలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఆయనకు పని లేక, మీకంతకంటే పాట లేక అందుకు ఏర్పాటు చేశారా చెప్పండి? అయ్యలారా, మీరు ఆత్మలో బలాన్ని పొందుకోవాలని, మీరు బలపరచబడాలని, మీరు ఆశీర్వదించబడాలని, దేవుని నామం గొప్పగా మహిమపరచబడాలని మా సంఘ బిడ్డలతో ఎన్నో మార్లు చెప్పిన మాట. సభలంటే, సంవత్సరానికి ఒకసారి జరిగే సభలంటే యెహోవాకు ఉత్సవము చేయడం, పండుగ చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. సభలంటే ఏంటి చెప్పండి విశ్వాసులారా? అమ్మా, సభలంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి జరిగే సభలంటే ఏంటి? దేవునికి పండుగ చేయడం, దేవునికి ఉత్సవం చేయడం, సంతోషముగా స్తుతించి, సంతోషముగా ఆరాధించి, మనము మన కుటుంబీకులతో, బంధుమిత్రాదులతో, ఇక్కడ చేరిన స్థానిక విశ్వాసులు ఒక్కరినైనా మీ బంధువుని పిలుచుకొని వచ్చారా? ఒక్కరినైనా మీ బంధువుని పిలుచుకొని వచ్చారా? సంతోషం, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రభుకి ఏం చేయాలి? ఉత్సవం చేయాలి, పండుగ ఇది. అంత మాత్రమే కాదు, విశ్వాసులు బలపరచబడి ఆశీర్వదించబడడం కోసం. దేవుని బిడ్డ, మరి ప్రయాసంతా అందుకేనండి. గనక గమనించండి, దేవుని తోడుంటే ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మాట, దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? స్తోత్రం. అందరూ కోరుకుంటారు దేవుని తోడు కావాలని. లాస్ట్కి ఎవరు కోరుకుంటారు చెప్పండి? దొంగతనం చేసేదానికి వెళ్ళేవాడు దొంగ కూడా కోరుకుంటాడంట, దేవా నేను ఫలాని చోటికి, నేను ఫలాని పని చేయడానికి వెళ్తున్నాను, నేను ఎవరికంట పడకుండా నాతో ఉండి నన్ను కాపాడయా అని అంటాడంట. అందరూ కోరుకుంటారు దేవుని తోడు. కోరుకోవడం మంచిది, కోరుకోవాలి. అయితే ఆ దేవుని తోడు ఎవరికి ఉంటుందో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇంక వివరణ ఏం అవసరం లేదు, టైం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వాక్యములో చదువుదాం. ఏమండి వింటున్నారా? చాలు. దావీదుకి ఎందుకు తోడుగా ఉన్నాడంట? ముందు చదువుకున్నాం. దావీదుకు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి ఏమయ్యాడంట చెప్పండి? ఏమయ్యాడంట? అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు దావీదు. మరి దావీదునకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? చెప్పాలి. దావీదునకు ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు? అతడు అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి నడవడాన్ని బట్టి. అంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే, సుబుద్ధి అంటే ఏంటి? అబ్బో, ఏం చెప్తున్నారు? హల్లెలూయా. సుబుద్ధి అంటే ఏంటి చెప్పండి? మంచి బుద్ధి. పక్కాగా చెప్పుకుంటే, నీ బుద్ధి మంచిదైతే, నా బుద్ధి మంచిదైతే దేవుడు అడగకుండానే తోడుగా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దావీదును చూడగా దేవునికి ఇష్టమైంది, అతని బుద్ధిని చూశాడు. మనల్ని కూడా దేవుడు చూస్తున్నప్పుడు ఏం చూస్తాడు చెప్పండి?
దేవుడంట మన పై రూపాన్ని చూసేవాడు. చెప్పాలి అయ్యలారా, మన పై రూపాన్ని చూసేవాడు కాదు. మనుషుడైతే ఏం చూస్తాడు? చూసేదంతా పై రూపమే. ముక్కు ఎట్లా ఉంది, మూతి ఎట్లా ఉంది, చెవులు ఎట్లా ఉన్నాయి, ఏ వస్త్రం ధరించారు, వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారా, నాలాగా నల్లగా ఉన్నారా, ఏ రకం అని చెప్పేసి మనుషులంతా చూసేది. లేదా వీరు ఉన్నవాళ్ళా లేనివారా అని చూస్తారు. అవునా కాదా చెప్పండి. ఒకసారి నేను విజయవాడకి వెళ్ళేటప్పుడు నా పక్కలో బస్సులో అన్నమాట ఒక ఆయన కూర్చున్నాడు. అది పండుగ సందర్భం, ప్రజలు తక్కువగా ఉన్నారు. ఆ సూపర్ లగ్జరీలో వెళ్తున్నాం. పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి తెల్లటి బట్టలు ధరించాడు, బాగా ఎర్రగా బుర్రగా హైట్ వెయిట్ ఉన్నాడు. నా పక్కలో కూర్చున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా, సూపర్ లగ్జరీకి బస్సులో హ్యాండ్స్ ఉంటాయి కదా, వాటిపైన పెట్టుకున్నాడు చేతులు. నా చేయిని కూడా జరిపేట పెట్టుకున్నాడు. నేను చేయి ముందుకే ఒకవైపు పెట్టుకున్నా, మరొక వైపు సరిలేని మావాళ్ళ కింద పెట్టుకున్నా. అతడు 2 చేతులు వాటిపైన పెట్టేసి ఏం చేస్తున్నాడో తెలుసా, వీళ్ళంతా ఇట్లా పెట్టాడు. ఎందుకంటే అతనికి దేవుని బిడ్డలారా, ఈ చెయ్యికి, కుడి చేతికి ఉన్న వేళ్ళకి, ఎడమ చేతికి ఉన్నటువంటి వేళ్ళకి, ఈ 2 మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మాత్రం, వీటికి మాత్రం పెట్టలేదు. అన్ని వేళ్ళకు ఉంగరాలు పెట్టాడు. అది పండుగ సందర్భం. మరి మెడలో లావుటు చైన్ వేసాడు. తర్వాత మరి చెయ్యికి కూడా బ్రాజ్లైట్ పెట్టేశాడు. ఇట్లా పెట్టుకున్నాడు అన్నమాట. పెట్టుకొని అట్లా చూస్తున్నాడు. ఎందుకు? తను అసలు ఒక్క మాట అండి, ఫంక్షన్లకు వెళ్తారు, కార్యక్రమాలకు వెళ్తారు, గోల్డ్ను ఎందుకు ధరిస్తారు చెప్పండి? అయ్యలారా, అమ్మా చెప్పండి. అమ్మా వీళ్ళేమో సిగ్గుపడుతున్నారు. పెద్దమ్మలు మీరు చెప్పండి అమ్మా. మేమెంత గొప్ప వాళ్ళమో, మేమెంత ఉన్నవాళ్ళమో వీళ్ళు గమనించాలి అని. అంతే కదండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాటలు చెప్పుకున్నాం? మనుషులు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. మనుషుడు కూడా ఏం చేస్తాడు? తన పై స్థితిని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? మన బుద్ధిని చూస్తున్నాడు, మన మనసును చూస్తున్నాడు, మన అంతరంగాన్ని చూస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు. మన బుద్ధి మంచిదైతే, మన మనసు మంచిదైతే, మన హృదయం మంచిదైతే, మన అంతరంగం మంచిదైతే, నీవు నేను మనము అడగకపోయినా ఆయన నీ వెంట పడతాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకోకండి మాట చెప్తున్నందుకు. పాడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళకు దేవుడు ఎప్పటికీ తోడుగా ఉండదు. కొందరు బుద్ధి ఎట్లా ఉంటుందంటే చెప్పండి, అంటుంటారు చూడండి, బుద్ధి వాళ్ళ అస్సలు భయంకరమైన పాడు బుద్ధి వాళ్ళది అంటారు చూడండి. దేవుని జనాంగమా, బైబిల్లో దావీదు ఎలాంటి బుద్ధి అంటే, తన నష్టాన్ని కోరిన, తనను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి మనిషిని కూడా ఏం చేశాడు ఆయన చెప్పండి? అతని ప్రయోజనాన్ని కోరుకున్నాడు, అతని క్షేమాన్ని కోరుకున్నాడు. నిజంగా కొందరి బుద్ధి భయంకరం అండి, కొందరి బుద్ధి భయంకరం అండి. బైబిల్లో యోవాబు అన్నటువంటి ఒక సేనాధిపతి ఉన్నాడు. ఏం పేరండి? యోవాబు. అతను ఎవరు సేనాధిపతి అంటే దావీదు సేనాధిపతి. దావీదునకు మేనల్లుడు, అంతే కదా, యోవాబు మేనల్లుడు. స్తోత్రం, హల్లెలూయా. మేనల్లుడు అని పెట్టుకున్నాడేమో కానీ మొత్తానికి అతడు కూడా సామర్థ్యం కలిగినోడే. ఎవరు? యోవాబు. అందుకే అతన్ని ఏం పెట్టాడు? సైన్యాధిపతినిగా పెట్టేశాడు. ఓసారి ఏం జరిగిందంటే, అంతకుముందు రాజు ఉన్నాడు. ఎవరు? సౌలు రాజు. ఆ రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని సేనాధిపతి ఉండేవాడు. అతని పేరేంటంటే అబ్నేరు. అయ్యా, అతడు ఒక రోజు ఏం చేశాడు? మా యజమానుడు చనిపోయాడు కదా, మా రాజు చనిపోయాడు కదా, దేవుడు ఇతన్ని దావీదుని రాజుగా పెట్టేశాడు కదా, ఎందుకు నేను వేరుగా ఉండాలి, అతనితో సమాధాన పడదాము అని వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. సమాధాన పడినాడండి. ఆయన మంచి భోజనం పెట్టాడు, అంత అయిపోయింది. ఇంకా హ్యాపీగా అతడు తిరుగుదారి పట్టాడు. ఎవరు? ఆ ముందు సౌలు రాజు యొక్క సేనాధిపతి అబ్నేరు. అప్పుడు ఈ దావీదు సేనాధిపతి లేడు. ఎవరు? యోవాబు లేడు. తర్వాత యోవాబు వచ్చాడు.
యోబాబు రాగా సంగతి తెలిసింది. అరే ఇక్కడికి వచ్చి సమాధానంగా వెళ్ళిపోవడం అని చెప్పేసి మరలా రాజుకు తెలియకుండా పిలిచాడు. ఎవరిని? అబ్నేరుని పిలిచాడు. చిన్న పని ఏంటంటే నీతో పర్సనల్గా మాట్లాడండి అంటే మళ్ళీ వచ్చేసాడు. అప్పుడు యోబాబు పక్కన పిలుచుకొని నీతో మాట్లాడాలండి అని పక్కకు పిలుచుకొని పోయి వెంటనే డొక్కలు విడిచి చంపేశాడు. ఎట్లా చేశాడయ్యా? అది కూడా కౌగిలించుకున్నాడు. ఎవరిని? అబ్నేరు ఎంత చక్కటివాడు, నువ్వు సమాధానంగా వచ్చావని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొనే పొట్టలో పొడిచేశాడు. దావీదు చాలా బాధపడ్డాడండి, చాలా ఏడ్చాడండి. మేనలుడే నేను సమాధాన పడినటువంటి మనుషునితో అతడు సమాధానం కోరొచ్చినటువంటి మనుషుణ్ణి ఒక దుర్మార్గుడా ఎందుకు పని చేశావు? లాస్ట్లో వాళ్ళ కొడుకుతో చెప్పేది ఏంటంటే ఈడు మాత్రం డేంజర్ క్యాండిడేట్. ఎవరు? యోబాబు. అప్పుడు ఈయనకేమవుతాడు? సొలొమోనుకి ఏమవుతాడు? దేవుని బిడ్డలారా బావవలస అవుతాడు. అయినా సరే రే వాడిని నమ్మాకురా, వాడు నమ్మాకు అయ్యా, వాడిని నమ్మొద్దు, వాడు డేంజర్ క్యాండిడేట్ వాడు అంటే యోబాబు బుద్ధి ఏంటిది? సరైంది కాదు. అయ్యా విశ్వాసులారా, దేవుని బిడ్డ ప్రభులోకి వచ్చిన తర్వాత ముందు మారాల్సింది ఏంటంటే మన బుద్ధి మారాలి. చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన బుద్ధి మారాలి. ఒకవేళ నీకుగానే నా బుద్ధి సరిలేదు అని అనిపించిందా, ప్రభు దగ్గర ఏం చేయాలో తెలుసా? ప్రభువా నా బుద్ధిని మార్చు నాయనా, నా బుద్ధిని మార్చు. ఓర్వలేని బుద్ధి నాది, మరి సహించలేని బుద్ధి నాది, ఇతరుల క్షేమము చూడలేని బుద్ధి నాది, ఇతరుల సౌఖ్యాన్ని చూడలేని బుద్ధి నాది, ఇతరుల ప్రయోజనాన్ని కోరలేని బుద్ధి నాది. ఇతరులు క్షేమంగా ఉంటే, ఇతరులు సౌఖ్యంగా ఉంటే, ఇతరులు ఆనందంగా ఉంటే, ఇతరులు వర్ధిల్లుతూ ఉంటే, ఇతరులు ఆశీర్వదించబడతా ఉంటే నేను చూడలేని బుద్ధి. ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన చేసే మంచి బుద్ధి కలిగిన విశ్వాసులు ఉంటారో చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదన్నా తక్కువైతే అయ్యా, ఏదన్నా తక్కువైతే స్తోత్రం. ఏదైనా అవసరమైతే ఇల్లు లేకపోతే ఇల్లు నాయనా, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం నాయనా, అయ్యా ఇదిగో పిల్లలు లేకపోతే పిల్లలు ఇవ్వండి అయ్యా, ఇదిగో ఇది లోటుగా ఉంటే ఈ వస్తువుని ఇవ్వండి అని అడుగుతాం. కానీ నాకు మంచి బుద్ధి దయచేయి ప్రభు అని అడిగేటోళ్ళు ఎవరున్నారండి? స్తోత్రం. మనం ఏ మనసును కలిగిన వారంగా ఉండాలంట? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కలిగిన మంచి మనస్సు మనకు రావాలి. ఈ రోజుకు కూడా ఒక సేవకునిగా మీ ఎదుట నిలబడి చెప్తున్నాను, నా వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా ప్రభువా నీ మంచి మనస్సు, నువ్వు కలిగి ఉన్న స్వభావం, నువ్వు కలిగి ఉన్న బుద్ధి నాకు దయచేయి తండ్రి అని ఈ రోజు కూడా నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చి బుద్ధి మారకపోతే, ప్రభు దగ్గరికి వచ్చి మనసు మారకపోతే, బాప్తిసం పొంది నా దేవుని బిడ్డలారా మన హృదయం మారకపోతే, రక్షణ పొంది మన మనస్తత్వం మారకపోతే, మన స్వభావం మారకపోతే, మన ఆలోచనలు మారకపోతే, మన నడవడి మారకపోతే ఏం ప్రయోజనం? ఏ మేలుంటది? ఏ ఆశీర్వాదం ఉంటుంది? ఏ దీవెన మనం పొందగలుగుతాం? దేవుని బిడ్డ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన బుద్ధి మార్చబడాలి. దావీదు బుద్ధి ఎలాంటి బుద్ధి అంట? సుబుద్ధి. అది ఎవరు చూశారు? నీ బుద్ధిని నేను చూడాల్సిన అవసరం లేదు, నా బుద్ధిని నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఎవరు చూస్తే చాలు చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తే చాలండి, మనుషులు చూసినా చూడకపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తే చాలు, దేవుడు చూస్తే చాలు. ఆయన మన బుద్ధిని చూసేవాడు, మన మనసును చూసేవాడు, మన మనస్తత్వాన్ని చూసేవాడు, మన స్వభావాన్ని చూసేవాడు, మన అంతరంగాన్ని చూసేవాడు. నిన్ను చూచినప్పుడు నీ బుద్ధి, నీ మనస్సు, నీ హృదయం, నీ స్వభావం, నీ అంతరంగం ఆయనకి ఇష్టమైన అనుకో, మంచిగా కనబడింది అనుకో, నిన్ను వదిలిపెట్టడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దావీదును వదిలిపెట్టలేదండి. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం ప్రభువు చూచి ప్రభు అతనికి
తోడుగా ఉన్నాడు. అవునండి, మంచి బుద్ధి కలిగిన వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. తర్వాత ఇంకో మాట చూడండి, నిర్గమాకాండం 33:3 నిర్గమాకాండం 33:3. అయిపోయింది, సమయం అయిపోవచ్చింది, ముగించేస్తున్నాను. స్తోత్రం. చాలండి. మీరు లోబడనొల్లని ముందే చెప్పుకున్నాం కదా. మోషే భక్తులు ఏమన్నారు? అయ్యా నువ్వు మాతో, చెప్పండి, నువ్వు మాతో రావాలి. మీ తోడు లేకుండా మేమేమాత్రం, చెప్పండి, మేమేమాత్రం, అయ్యా మాకు పాలు తెల్ల దేశం ప్రవహించే దేశం వద్దు, మీ తోడుండే అరణ్యమైన మాకు చాలయ్యా, మీరు మాతో రండి. ఎందుకు రానంటున్నారు ప్రభు అంటే, అప్పుడు అన్నారు, మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో రాను. మరి దేవుడు రావాలంటే, దేవుడు ఉండాలంటే మనం ఎలా ఉండాలి? చెప్పండి, లోబడే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఏ విశ్వాసి అయితే, ఏ యవనుడైతే, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే, ఏ చిన్న, ఏ పెద్ద, ఏ దేవుని బిడ్డ అయితే, దేవుని జనాంగమా, దేవునికి లోబడేవారుగా, దేవుని వాక్యానికి లోబడేవారుగా, పెద్దలకు లోబడేవారుగా, దైవజనులకు లోబడేవారుగా, దైవ క్రమానికి, సంఘ క్రమానికి, సంఘ నియమాలకు, ఉపదేశానికి, ఉపదేశ క్రమానికి లోబడేవారుగా ఎవరైతే ఉంటారో వారితో దేవుడు తోడుగా వస్తాడు. స్తోత్రం. లోబడని తత్వం అంటే దేవునికి పరమాసహ్యం. లోబడని తత్వం అంటే దేవునికి పరమాసహ్యం. ఇక్కడ సందర్భము సంగతి ఏంటంటే, ఈ మాట కూడా చెప్పుకోవాలి, ఇది బహిరంగ కూటమైనా పర్వాలేదు, అందరూ దేవుని ఎరిగిన వాళ్ళే గనక. స్తోత్రం. ఇశ్రాయేలు వేటికి ఏ విషయంలో లోబడలేదంటే, ఆభరణాలు తీసే విషయంలో లోబడలేదంట. ప్రేమతో చెప్తున్నాను, ఈ రోజుల్లో పలు రకాల ఉపదేశాలు వచ్చాయి. ఏ ఉపదేశము నువ్వు విమర్శించడం అని కాదు, కానీ బైబిల్ మనకు చెప్తున్న సత్యమైన తేటైనటువంటి ఉపదేశం ఏంటంటే, నువ్వు ప్రభుని నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, నీకు శక్యమైతే ఖచ్చితంగా నీ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాల నగలు తీసేయండి. అది నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ఏంటండి, బ్రహ్మాండంగా నగలు ధరించినటువంటి వాళ్ళు గొప్పగా వాడబడుతున్నారు, వాళ్ళ సంగతి ఏందని అని అంటావా? వాళ్ళ సంగతి నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నీకు ఏ సంగతి కావాలి? యేసయ్య సంగతి కావాలి. నీకు ఎవరి సంగతి కావాలి? వాక్యం సంగతి కావాలి. నీకే సంగతి కావాలి? ఉపదేశ సంగతి కావాలి. ఇప్పుడు పిల్లలకు కూడా ఉంగరాలు పెడుతున్నారండి, చిన్న పిల్లలకు కూడా ఉంగరాలు. ముద్దుగా మాట్లాడతారు, ముద్దుగా పాడతారు. స్తోత్రం. ముద్దుగా పాడతారు, ముద్దుగా మాట్లాడతారు. వాళ్ళకి వెళ్ళాక ఏముంటాయి? ఉంగరాలు, రింగులు. అరే ఏం ఆనందం అది! ఓ విశ్వాసి, నీకు సాధ్యమైనంత వరకు నువ్వు నగలు కూడా తీసేసేయి. అది మాత్రమే కాదు, అన్ని ఉపదేశ క్రమం అంతటికి ఏమవ్వాలి? లోబడాలి. స్తోత్రం. వాక్యం అంతటికి లోబడాలి, దైవ క్రమానికి లోబడాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, లోబడే వారితో ఎవరుంటారు? ప్రభు అంటున్నారు ఇశ్రాయేలుతో, దేవా రా ప్రభువా, నువ్వు ఎందుకు రానంటున్నావు? అయ్యా ఈజిప్టు నుంచి విడిపించావు కదయ్యా, అక్కడ గొప్ప కార్యాలు చేశావు కదయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశావు కదయ్యా, బండ నుండి నీళ్ళను రప్పిస్తున్నావు కదయ్యా, ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నావు కదయ్యా, మా కొరకు నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు కదయ్యా, మీరు ఇప్పుడు వాగ్దాన భూమికి ఎందుకు రానంటున్నావు? మిమ్మల్ని అయితే చేరుస్తానంటున్నావు కానీ, మమ్మల్ని అయితే చేరుస్తానంటున్నావు కానీ నువ్వు రానంటున్నావే. ఎందుకు రానంటున్నావు అంటే, మీరు లోబడనోళ్ళని ప్రజలు. ఇశ్రాయేలీలు 10 మార్లు దేవుని మాటకు లోబడలేదంట. ఒకసారి కాదు, చెప్పండి ఎన్ని మార్లు? 10 మార్లు. 10 మార్లు లోబడనందు చేత ఆయన ఎంతగానో బాధపడినాడు. దేవుని బిడ్డ, మనము దేవునికి లోబడే వారంగా, దేవుని వాక్యానికి లోబడే వారంగా, పెద్దలకు లోబడే వారంగా, దైవజనులకు లోబడే వారంగా, ఉపదేశ క్రమానికి లోబడే వారంగా, సంఘ క్రమానికి లోబడే వారంగా మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. కర్ణాకరాయ వాలంటీర్లు ఏమన్నా పెట్టావా? ఏమి లేదా, నువ్వే వాలంటీర్వా? స్తోత్రం. హల్లెలూయా. ఇది కూర్చోండి, ప్రేయర్ జరుగుతుంది, లైన్లో కూర్చోండి అని చెప్తే ఏం చేయాలి? కూర్చోవాలి. నువ్వు చెప్తే లైన్లో కూర్చోవాలన్నా అంటే, ముందర చైర్లు ఖాళీగా ఉన్నాయి, ముందరికి రండి అంటే ఏం చేయాలి? ముందరికి రావాలి.
నాకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ కూర్చుంటానండి, నువ్వేదో చెప్పేది చెప్పు, నువ్వేదో పాడేది పాడు అని అంటే అది దాన్ని ఏమంటారు చెప్పండి? అది లోబడిన తత్వం అంటారు. స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఎవరి అండర్లోకి రావాలి? కరుణాకర అండర్లోకి రావాలి. మేము కూడా ఎవరి అండర్లో ఉన్నాము? సాల్మోనయ్య కూడా కరుణాకర అండర్లో ఉన్నారు. ఇక్కడ ఏం చేశాడు ఆయన ఆధీనంలోండి పలాని వాళ్ళు పాట పాడాలంటే, పలాని వాళ్ళు నిలబడాలంటే అది దాన్ని ఏమంటారు చెప్పండి? లోబడే తత్వం. క్రమానికి లోబడాలి, పద్ధతికి లోబడాలి. ఏం వాళ్ళనే పిలుస్తున్నావే, ఇంకొకరిని నేను పిలుస్తా అంటే అవుతుంది అది చెప్పండి? కుదరదు కదా. స్తోత్రం. అయ్యా అమ్మా, చిన్నలైనా పెద్దలైనా యవనులైనా యవనరాన్రైనా వెంటనే లోబడే తత్వం రావాలి. లోబడే గుణం అలాంటి వాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం. వారికి దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇంకో మాట ఆమోసు గ్రంథం 5:14. ఆమోసు 5:14 అయిపోయింది, ముగించేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఆమోసు 5:14 ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథము 5:14. మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెదకండి, అలాగు చేస్తే మీరు అనుకున్నట్లుగా దేవుడును సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మీకు తోడుగా ఉండును. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అయ్యలారా అమ్మా, ఇదిగో మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి ఏం చేయాలంట? మేలు చేయండి. అలాగూ మేలు చేస్తే మీరు అనుకున్నట్లుగా దేవుడును సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మీకు తోడుగా ఉండును. ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు అంటే? కీడును విడిచి మేలు చేసే వాళ్ళకు. స్తోత్రం. ఏం చేయాలి? ఏం విడవాలి? కీడును విడవాలి. మనం ఏం చేయాలి? మేలును చేయాలి. దేవుని బిడ్డలు కీడు చేయడానికి ఎంత మాత్రం తెగించకూడదు. ఒకవేళ మనకు కీడు చేసి ఉండొచ్చు, ఇతరులు మనకు నష్టం చేసి ఉండొచ్చు, మనకి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, దేవుని బిడ్డలారా మనకు కన్నీరు గార్చేటట్లుగా చేసి ఉండొచ్చు, కానీ తిరిగి అన్నడు కూడా ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసేవారు ఎవరంట చెప్పండి? కీడు చేసేవాడు అపవాది సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. సింపుల్గా చెప్పేశాడు యోహాను భక్తుడు. స్తోత్రం. హల్లెలూయా. మేలు చేసేవాడు ఎవరు? దేవుని సంబంధి. కీడు చేసేవారు సైతాను సంబంధి. దాదాపుగా దేవుని బిడ్డలు ఎవరికి కీడు చేయరు. ప్రపంచం అంతా ఇదే ఎరిగింది. క్రైస్తవులు ఎవరికి కీడు చేసేవాళ్ళు కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుని బిడ్డలు, క్రైస్తవ్యం సమాజానికి మేలు చేసేదే, దేవుని బిడ్డ మరి రాష్ట్రానికి మేలు చేసేదే, దేశానికి మేలు చేసేదే కానీ ప్రపంచానికి మేలు చేసేదే కానీ ఎంత మాత్రం కీడు చేసేది కాదు. ఎరిగిన వాళ్ళు అదే, పెద్దలు మేధావులు అదే చెప్తున్నారు. క్రైస్తవుల జోలికి ఎందుకురా నాయనా? వారు ఎన్నో మేలులు చేశారు. మన దేశంలో చదువు ప్రారంభం చేసింది, వైద్యం ఇప్పించింది, ఈ నాగరికతను అలవాటు చేసింది. ఇదంతా కూడా క్రైస్తవులైన నాయన. వాళ్ళు మేలు చేసేవారా బాబు? స్తోత్రం. వారి జోలికి ఎందుకురా నాయన? వారి జోలికి ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు ఈ ప్రవచనం ప్రవచించేటప్పుడు యూదులు, ఇశ్రాయేలీయులు అనేక మంది కీడులో ఉన్నారు, దుర్మార్గతలో ఉన్నారు, దుష్టత్వములో ఉన్నారు, దౌర్జన్యములో ఉన్నారు, బలత్కారములో ఉన్నారు. కీడును విడవండి, మేలు చేయండి ఇశ్రాయేలులారా, యూదులారా, అప్పుడు మీరు అనుకున్నట్లుగా దేవుని తోడు వచ్చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు సాధ్యమైనంత వరకు మనం మేలే చేయాలి కానీ చెప్పండి కీడు రవ్వంత చేతనైతే మేలు చేయి, లేతే లేతే గమనందాం. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సంఘానికి ఏం చేయాలి చెప్పండి? విశ్వాసి సంఘానికి ఏం చేయాలి? చేతనైతే సంఘానికి మేలు చేయి. నీ సంఘానికి మేలు చేయి. చేత కాకుంటే గమ్మునుండు. సంఘానికి కీడు చేయొద్దు, సంఘానికి ఇబ్బంది పెట్టొద్దు, సంఘంలో ఏ విశ్వాసిని చెరపవద్దు, ఏ మనిషిని దారి తప్పించవద్దు, ఎవరికి నానా మాటలు చెప్పి ఇదిగో సంఘానికి రాకుండా పాడు చేయడానికి ప్రయత్నం చేయవద్దు. చేతనైతే సంఘానికి మేలు చేయి, చేతనైతే సంఘానికి నువ్వు ఏదైనా పని చేయి.
అంతేగాని కీడు మాత్రం చేత కాకపోతే చేతులు కట్టుకో, కీడు మాత్రం పొరపాటున కూడా చేయొద్దు. నీకు చేతనైతే సేవకునికి మేలు చేయి, చేతనైతే నీ సేవకుని కుటుంబానికి మేలు చేయి. నీ సేవకుని కీడును పొరపాటును కూడా నువ్వు కోరుకోవద్దు, తలంచవద్దు. ఎప్పటికీ కూడా ఆ పని చేయకూడదు. ఎందుకంటే మేలు చేసే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. తప్పులు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరో చోట రాయబడింది, మేలు చేయడంలో విసుకోవద్దంట. స్తోత్రం. ఏం చేయడంలో? మేలు చేయడంలో విసుకోవద్దు. ఇప్పుడు మీ పాస్టర్ గారు చెప్పారు కదా, మాకంత ఏం వందనాలు చెప్పాల్సిన అవసరం లేదండి. కరుణాకర్ గారు సౌండ్ సిస్టమ్ దేవుడు ఇచ్చాడు గనక, అనుకూలత ఉంది కనుక తీసుకొచ్చాం. ఇదిగో పిల్లలు ఉన్నారు చూడండి, ఇక్కడ పిల్లలందరూ. స్తోత్రం. 1 2 3 4 ఇంకా కూడా తుర్రమని ఎక్కడ ఉన్నారు రాళ్ళు రే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీకు ఆడ కూటం పెట్టుకున్నారా మీ ఇద్దరు? వాళ్ళకి అక్కడ కూటం ఉంది. వినండి, ఈ పిల్లలందరికీ, వీళ్ళు చదువుకునే పిల్లలు, పనులు చేసుకునే పిల్లలు, వీళ్ళకి వ్యాపకాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. రే బాబు నాయనా, పలానా చోట సభలు నాయనా, మీరు వస్తారా? రండి. అవన్నీ ఎత్తి దించాలి కదా. స్తోత్రం. ఇక్కడ అన్ని పెట్టాలి కదా. హల్లెలూయా. కీబోర్డుకి ఒకరు ఉండాలి, సౌండ్ సిస్టానికి ఒకరు ఉండాలి, లైవ్కి 2 ఉండాలి, లైవ్ అక్కడ సిస్టమ్ కంప్యూటర్ దగ్గర ఒకరు ఉండాలి, ఈడ కెమెరా దగ్గర ఒకరు ఉండాలి. స్తోత్రం. అవి ఎత్తాలి, అవి దించాలి. మీరందరూ అయిపోయిన తర్వాత ఆమెనన్న తర్వాత స్తోత్రం సంతోషంగా త్వరగా ప్రైజ్లాడు సిస్టర్, ప్రైజ్లాడు బ్రదర్, అయ్యా పాస్టర్ గారు ప్రైజ్లాడండి, ఎండలో చూస్తామండి, ఎండలో కనపడినారండి అని మనం సంతోషంగా మాట్లాడుకొని అయ్యగారు పెట్టిన భోజనం తిని వెళ్ళిపోతారు. కానీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంత శ్రమ, అయిపోయిన తర్వాత ఎంత శ్రమ. ఈ పిల్లలకు మరి ఏ సభకు వెళ్ళినా, ఏ కూటానికి వెళ్ళినా మీరందరూ 10, 10:30, 11 లోపల తినేస్తే వీళ్ళు తినేది 12 గంటలకు. అన్ని సర్దుకోవాలి, అన్ని ఎత్తుకోవాలి, కట్టి పెట్టుకోవాలి. మళ్ళీ మీరు కూటానికి వచ్చే మీరు ఎన్ని గంటల కూటానికి వస్తారు? కూటం 7 గంటల కంటే మీరెంతకు, మీ స్టైలు మీదే. స్తోత్రం. మీ స్టైలు మీదే. నేను 7:30కే, నేను 8:30కే అండి, 8 గంటలకే. కరుణాకర్ గారు నువ్వు ఎప్పుడన్నా పెట్టుకో, నా సమయం ఇది. స్తోత్రం. అలలే అనేటోళ్ళు కొందరు ఉంటారు. అట్లాగే వస్తారా? కానీ వీళ్ళు ఎన్ని గంటల కూటం వస్తారు? మనకి 7 గంటల కూటం అంటే వీళ్ళకి 6 గంటలకే కూటం స్టార్ట్ అవుతుంది. స్తోత్రం. 5 గంటలకే కొన్నిసార్లు స్టార్ట్ అవుతుంది కూటం. అంటే ఏంటి? సో ఇవన్నీ అమర్చుకోవద్దా? ఇవన్నీ చక్క పెట్టుకోవద్దా? ఇవన్నీ చేయవద్దా? అప్పుడు పాస్టర్ గారికి చేతికి ఇస్తే స్టైల్గా హల్లెలూయా అని మనం పాస్టర్ స్తోత్రం చెప్తాం. చెప్పండి, చెప్పండి, స్తోత్రం చెప్పండి అంటే ఇప్పుడు మామూలుగా నిలబడి మైక్ ఇస్తే. కానీ ముందర అంతకుముందు ఏముంది? వీళ్ళ శ్రమ ఉంది, వీళ్ళ ప్రయాసం ఉంది. దేవుని బిడ్డ, ఇదంతా ఏదో కరుణాకర్ గారికి ఒక చిన్న మేలు. స్తోత్రం. ఆయన సభలు పెట్టుకున్నాడు గనక, ఉంది గనక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మేలు. చేతనైతే మేలు చేద్దాం, లేకపోతే మర్యాద ఉందాం. మేలు చేసే వాళ్ళకి ఎవరు తోడుంటారు? కట్టుగా చప్పట్లేసాయకు. స్తోత్రం. హల్లెలూయా. మాకు ఉపలాటమై రాలా, మాకు ఉపలాటమై పనులు చేయడం లేదు, మాకేదో పేరు వస్తుందని చేయడం లేదు. మేలు చేసేవాడు దేవుని సంబంధి. ఒకప్పుడు సేవ ప్రారంభించినప్పుడు, ఇలాంటి సభలు జరుపుకోవాలనుకున్నప్పుడు మరి సౌండ్ సిస్టమ్ లేదు, ఆర్కెస్ట్రా లేదు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, క్వాలిటీ వస్తువులు లేవు. మన దర్శికి వెళ్ళాడంట పేతురాయ్య గారు. బహిరంగ సభలు, సౌండ్ సిస్టానికి వాటన్నిటికి మొత్తం 75,000 ఎంతయ్యా? 75,000 అంట. అయ్యా బాక్సులు పెట్టారు, టాపులు పెట్టారు, బేసులు పెట్టారు, ఎన్నెన్నో పెట్టారు, కానీ మన చిన్న కొద్ది ఉన్నటువంటి ఈ క్లారిటీ కూడా లేదయ్యా అని చెప్పేశాడు. మొన్న ఆయన మీటింగ్కి వెళ్ళాడు, ఆయన ప్రసంగికుడిగా వెళ్ళాడు. అక్కడ ఒకప్పుడు సేవ ప్రారంభించినప్పుడు, సేవలో ఏదైనా సభలు పెట్టుకోవాలనుకున్నప్పుడు, ఇదిగో సప్లైట్ సామాన్లకు వెళ్ళాం, వాళ్ళకు అప్పుడే 1000 ఒక బాక్స్. అంత ఆ సైజు కూడా ఉండదండి. మా పాత విశ్వాసులకు తెలుసు, తామసుకు తెలుసు, ఇంకా ముందు వాళ్ళకు పిల్లలకు తెలుసు, ఏమన్నా పిల్లలకు. అక్కడికి వెళ్ళి అడిగితే ఆ 400 బాక్స్, అది 400 వాటేజ్ బాక్స్ అన్నమాట. దానికి అన్నమాట 2 బాక్సులు తెచ్చుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజుకు 1000 రూపాయలు అన్నాడు. ఎప్పుడు నేను ఏళ్ళ క్రితం చెప్పే మాట. బ్రతిమలాడి 2 కలిపి 1000 ఇస్తాం, 3 రోజులకు కలిపి 3000 ఇస్తామని చెప్పేసి, మళ్ళీ యాంప్లిఫైర్ లేదు, మళ్ళా మైకు లేదు, మళ్ళీ వైర్ లేదు, ఇవన్నీ ఏమి లేవు, మిక్సర్ బోర్డు లేదు, వాటికే ఇబ్బంది పన్నా.
ఇబ్బంది పడినా ఆ రోజు అనుకున్న ప్రభువా మీ దయతో ఏదైనా ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఇస్తే కొద్ది ఇచ్చినా, ఇదిగో నాకు చేతనైనంత వరకు ఇదిగో లేని వాళ్ళకి ఏదో ఒక రకంగా కొంచెం చిన్న హెల్ప్ చేస్తా ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్దుకొని వెళ్ళేసరికి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది. పేతురయ్య గారి దగ్గర మీటింగ్ పెట్టాము, ఇంటికి వచ్చేసరికి 3 గంటలు అయింది, మధ్యరాత్రి. తెల్లవారుజాము 3 గంటలు అయిపోయింది. ఇవన్నీ దేనికోసం? దేవుని బిడ్డలు ఏదో ఒక రకంగా మేలు చేయాలి. మేలు చేయడము, మేలు చేసేవాడు దైవ సంబంధి. మేలు చేసేవారికి దేవుని తోడు ఉంటుంది. నీకు చేతనైనంత వరకు మేలు చేయి. ఇంకొక మాట ఉంది, మేలు చేయడంలో విసుగవద్దు. విసుగొస్తుంది కొన్నిసార్లు. ఎందుకు ఈ తిప్పలని? స్తోత్రం. ఎందుకు ఈ అగసాట్లన్నీ? స్టైల్గా కారెక్కి డ్రెస్ ఒక బ్యాగ్ పెట్టుకొని ఇదిగో కరుణాకర్ గారు పిలిచారు, ఏదో ఒక ఫోటో వచ్చి 2 మాటలు చెప్పి స్తోత్రం అనుకొని వెళ్ళిపోతే హాయిగా ఉండదు. హల్లెలూయా. ఈ హంగామా ఈ రకమంతా ఎట్లా? కొందరు పిల్లలు రాత్రిలో పూట వచ్చి డేవిడ్తో పాటి వాళ్ళకి నిద్రాహారాలు లేవు, వాళ్ళకు పనులు, వాళ్ళకి ఇబ్బందులు. నా పిల్లవాడి చదువు పాడైపోయింది. దేవుని బిడ్డ సరే ఒకటి మాత్రం అనుకున్నాము, దేవుని పనిలో తిరుగుతున్న ఏదో ఒక రోజున నా బిడ్డను కనికరిస్తాడు. హల్లెలూయా. ఇదిగో డేవిడ్తో పాటు వచ్చి పిల్లలందరూ ఇదిగో వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ముందు ఒక సీనియర్ బ్యాచ్ ఉండింది, ఇప్పుడు ఇది 3rd బ్యాచ్ 4th బ్యాచ్ అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. సేవ ప్రారంభంలో 1st బ్యాచ్ ఒకటి ఉండింది. ఆ 1st బ్యాచ్ చిన్న మైకులు చిన్నవి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత 2వ బ్యాచ్ వచ్చింది. ఆ తర్వాత 3వ బ్యాచ్, ఇది 3వ బ్యాచ్ అనేమో. స్తోత్రం. హల్లెలూయా. 3వ బ్యాచ్ రన్నింగ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మేలు చేయడం. మేలు చేసే వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే ఓ విశ్వాసి, నీకు చేతనైనంత వరకు సంఘానికి మేలు చేయి. నీకు చేతనైనంత వరకు సేవకుని కుటుంబానికి మేలు చేయి. నీకు చేతనైనంత వరకు దేవుని సేవకు పరిచర్యకు నువ్వు మేలు చేయి. హల్లెలూయా. నీ వస్తువు ఏదన్నా ఉందా? నీకు బైక్ ఇచ్చాడా? నీకు ఆటో ఇచ్చాడా? నీకు కారు ఇచ్చాడా? ఉపయోగించు. మేలు చేయి. ఏదో ఒక సమయంలో ఇదిగో మందిరానికి వచ్చావు, ఇదిగో తిరిగి వెళ్తున్నావు, నీ తోటి విశ్వాసులు ఉంటారు. నువ్వు ఆటో వచ్చావు, నువ్వు బైక్ వచ్చావు, నీకు ఒక కారు ఇచ్చింటే కారు వచ్చి ఇచ్చావు. ఇదిగో నీతో పాటు ఒకరిని తీసుకొని వెళ్ళు, వాళ్ళని వారి దారిలో దింపేసేయి. నీకు అది మేలు కాదా? మేలు చేయి. దేవుని బిడ్డ, దేవుడు మేలు చేసే వాళ్ళకు తోడుంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దయ్యపు సంబంధి. మనం మేలు చేస్తాం. ఆమోస్ అంటున్నాడు, ఇదిగో కీడును విడిచి మేలు చేయండి, మీరు అనుకున్నట్లుగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం. చివరిగా ఒక మాట. హల్లెలూయా. 145వ కీర్తన 18. 145:18. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. స్తోత్రం. దగ్గరగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఎవరికి? అమ్మా యొక్క మాట చెప్పండి. ఎవరికి? నిరభ్యంతరంగా బైబిల్ మూసేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటికే నాకు ఇవ్వబడిన సమయం కంటే 10 నిమిషాలు ఎక్కువైంది, 20 నిమిషాలు. స్తోత్రం. 10కే ముగించమన్నాడు, నాకు 9కి ఇచ్చింటే 10కి ముగించేసి ఆమేనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? చెప్పాలి. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? నిజముగా అంటే ఉత్తుత్తగా కూడా మొరపెట్టేటోళ్ళు ఉంటారా? డమ్మీగా మొరపెట్టేటోళ్ళు కూడా ఉంటారా? ప్రార్థన నిజముగా ఉంటుంది. చెప్పాలి. ప్రార్థన నిజముగా ఉంటుంది, ప్రార్థన ఉత్తుత్తగా ఉంటుందా అని బైబిల్లో ఉంది కదా. పెదాల మీద నుండి వచ్చిన ప్రార్థన ఉంది కదండి. హృదయం వాళ్ళకు ఈ ప్రజలు పెదవులతో మాత్రమే నన్ను ఆరాధిస్తున్నారు, పెదవులతో మాత్రమే నన్ను ప్రార్థిస్తున్నారు, వారి హృదయం నాకు ఎంతో దూరంగా ఉంది అని అన్నారా లేదా? చెప్పండి. సోదరుడా, సోదరి, దేవుని బిడ్డ, నిజముగా దేవునికి ప్రార్థించుతాం. నువ్వు ఏది ప్రార్థన చేసినా సహృదయంతో ప్రార్థన చేయి. ప్రభువా ఈ బిడ్డను ఆశీర్వదించంటావా? నా హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ప్రార్థించడం అంటే దానికి వివరణ చాలా ఉంది, అది ఇంకా చెప్పుకోవడానికి కుదరదు. దేవుని బిడ్డ నిజముగా ప్రార్థన చేసే వాళ్ళకి ఎవరు ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. ఎన్ని మాటలు చెప్పుకున్నాం ఇప్పుడు? ఎవరికి దేవుడు తోడుగా ఉంటారు? చెప్పాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? అది సుబుద్ధి కలిగిన వాళ్ళకు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటారు. రెండవది
లోబడే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మూడవది, మేలు చేసేవారికి దేవుడు తోడుగా ఉంటాడు. నాలుగవది, నిజముగా ప్రార్థన చేసేవారికి తోడుగా. దేవుడు తోడుంటే ఏం జరుగుతుంది? ఆశీర్వాదం, అభివృద్ధి. దేవుడు తోడుంటే ఏం జరుగుతుంది? మన జీవితంలో గొప్ప విజయం. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? చెప్పాలి. మనం ఆత్మలో బలపరచబడతాం. యేసు ప్రభు ఎవరి కోసం రాబోతున్నారు రెండవ రాకడలు అంటే? ఆత్మయందు బలము పొందినటువంటి వారి కోసం, బలపరచబడిన వారి కోసం, నూతన పరచబడిన వారి కోసం, శుద్ధీకరణ పొందిన వారి కోసం, ఆత్మలో ఎదుగుదల కలిగినటువంటి వారి కోసమే యేసు ప్రభు రెండవ రాకడలో రాబోతున్నారు. లేచి నిలబడండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.